your burden of sin. There's power in the blood, power in the blood. యేసు రక్తం అనే కార్యక్రమాన్ని చూస్తున్న కాంతి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్స్లో యేసు రక్తం, సంఘం, ప్రస్తుతం విశ్వాస పోలిక గురించి దైవజనులు మనతో మాట్లాడుతున్నారు. మీరు విని దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మనము చివరి దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు రాకడకై మనం ఎదురు చూద్దాం. ప్రతిదినము మన సిద్ధపాటు కలిగి ఉందాం. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్య సందేశం అందజేస్తుండగా మనం శ్రద్ధగా విందాం, దీవించబడదాం. చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన యేసు రక్తం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరెప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యం వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభువా, మాట్లాడుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. నీ కృపను ఈ దినము విస్తారముగా మా పైన కురిపించమని, నీ వాక్యము ద్వారా మమ్ములను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గత అనేక వారాల నుండి దేవుడు విశ్వాసిని ఏ విధంగా పోల్చాడు, దేనితో పోల్చాడు, ఎవరితో పోల్చాడు అనే విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారాల్లో పరుగు పందెమందు పరుగెత్తు ఒక మనిషితో దేవుడు మనల్ని పోల్చాడని నేర్చుకుని చివరి అంశానికి వచ్చి మనం ముగించుకున్నాం. ఇప్పుడు ఆ చివరి భాగముతో ఈరోజు మనం ప్రారంభం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 9:24. ఈ 9:24 నుండి 27 వరకు మనం గతంలో చదివాం. ఇప్పుడు 27వ వచనాన్ని చూద్దాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. గ్లోరీ టు గాడ్. మన పెద్దలు ఒక సామెత చెప్తారు. అదేంటంటే, ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చాడని. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే, అనేకులకు ప్రకటించిన తరువాత, వేలాది లక్షలాది మంది ఆత్మలను సంపాదించిన తరువాత, వందల కొలదిగా సంఘాలు కట్టిన తరువాత, ఒకవేళ నేనే భ్రష్టుడనైపోతానేమో, నాకు చాలా భయంగా ఉంది, అందుకని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, దానిని లోపరుచుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. ఇక్కడ భ్రష్టుడు అనే పదాన్ని మనం తీసుకుంటున్నాం. రిప్రోబేట్. అసలు భ్రష్టుడు అంటే దీని అర్థం ఏంటి? డాక్టర్ స్కోఫీల్డ్ ఈ మాటలను ఏమని వివరిస్తాడంటే, ఒకసారి యేసును రక్షకుడిగా స్వీకరించిన తరువాత వాడికి అన్నిటికీ రక్షణను పోగొట్టుకోడు, కానీ తీర్పు దినమున బహుమానాలు తీసుకునే రోజున ఈ బహుమానాలను మిస్ అవుతాడు. అదే భ్రష్టత్వం అని ఆయన వివరిస్తాడు. అసలు భ్రష్టుడు లేక భ్రష్టత్వం అనే మాటను గ్రీకు భాషలో ఏమంటారంటే అడోకిమోస్ అని పిలుస్తారు. ఇది రెండు పదాల కలయిక. ఫస్ట్ ఆ తీసేద్దాం. ఇకేముందంటే
డోకిమోస్. ఈ డోకిమోస్ అనే పదం ఒక బ్రహ్మాండమైన విస్తృతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది. ఇది సాధారణంగా నాణెముల నిమిత్తమై వాడినటువంటి పద ప్రయోగం. పూర్వపు దినాలలో బ్యాంకింగ్ సిస్టమ్ లేనటువంటి రోజుల్లో, ఇప్పుడున్నట్టుగా నోట్స్ లేనటువంటి దినాల్లో నాణాలను మారకం చేసేవారు, వాటిని డబ్బుగా వినియోగించేవారు. ఈ డోకిమోస్ అనే ఈ గ్రీకు పదాన్ని నాణెముల నిమిత్తమై వాడేవారు. ఈ నాణెములను ఏ విధంగా తయారు చేసేవారు, వాటి ప్రాసెస్ ఏంటి, అది మంచిదా కాదా, ఇవన్నీ కూడా నేను ఒక 6 మాటల్లో నేను మీకు చెప్తాను. ఇది నేర్చుకున్న తర్వాత భ్రష్టుడు అంటే ఏంటో మనకి సింపుల్గా అర్థమైపోతుంది. వెలుగును గురించి తెలుసుకోవాలంటే చీకటి గురించి తెలుసుకుంటే వెలుగేంటో తెలిసిపోద్ది మనకి. ఇది గ్రీక్ సిస్టమ్ ఆఫ్ ఎక్స్పోజిషన్. గ్రీక్ వాళ్ళు ఇలాగే ఎక్స్పోజిట్ చేసేవారు. ఈ నాణేలను ఫస్ట్ ఏం చేసేవారంటే ఒక లోహాన్ని తీసుకునేవారు, చాలా విలువైన ఖరీదైనటువంటి లోహాన్ని, ఒక ముడి పదార్థం తీసుకొని ఫస్ట్ దాన్ని లిక్విఫై చేసేవారు. అంటే తీవ్రమైనటువంటి వేడిలో దాన్ని కరగబెట్టేవారు అన్నమాట. లిక్విడ్ గా మార్చేవారు. ఈ లిక్విడ్ గా మార్చినటువంటి దాన్ని రెండవది, అందులో ఏమైనా మలినాలు ఉన్నాయేమో, భ్రష్టు ఉన్నదేమో, చెత్త ఉన్నదేమో, పనికిరానిటువంటిది ఏమైనా ఉందేమో అని చూసి ఆ పనికిరానిదంతా తీసేసేవారు. ప్యూరిఫై, దాన్ని శుద్ధి చేసేవారు అన్నమాట. ఆయిల్ కొరకు ఆయిల్ శుద్ధి కర్మాగారం ఎలాగా ఉందో అలాగే ఆ రోజుల్లో డబ్బు కొరకై వాడే ఆ నాణాలను తయారు చేసే విధానంలో రెండవది ప్యూరిఫై చేసేవారు, శుద్ధి చేసేవారు. ఈ శుద్ధి చేసినటువంటి ఈ లిక్విడ్ని, ఈ రసాయనం ఒక చట్రములో, ఒక మౌల్డ్లో పోసేవారు. మౌల్డింగ్ అంటే ఒక నాణెము ఆకారములో ఉన్నటువంటి ఒక చట్రములో, ఒక మూసలో, ఒక అచ్చులో దాన్ని పోసేవారు. ఇలాగా ఒక 2-3 రోజులు అయ్యేసరికి అది చిక్కబడి గట్టిబడి నాణెముగా తయారయ్యేది. దాన్ని బయటికి తీసేవారు. బయటికి తీసిన తర్వాత వాళ్ళు చేసే 4వ పని ఏంటంటే దానికి పాలిష్ పెట్టేవారు. ఎందుకు పాలిష్ అంటే అది చేతితో చేయబడింది, మెషిన్స్తో కాదు. అందుకని ఒక చోట ఎత్తు రావచ్చు, ఒక చోట పల్లం రావచ్చు, అంచులు ఎడ్జెస్ సక్రమంగా లేకపోవచ్చు. కాబట్టి దాన్ని మాన్యువల్గా మళ్ళీ దాన్ని పాలిష్ పెట్టేవారు, మెరుగు పెట్టేవారు, స్మూత్ చేసేవారు. అంచులు కరెక్ట్గా లేకపోతే కరెక్ట్గా దాన్ని స్మూత్ చేసేవారు. ఈ నాణెము ఒకవేళ ఎక్కడైనా ఉబ్బునట్టుగా ఉన్నా, ఏమైనా తేడా పాడాలుగా ఉన్నా దాన్ని పాలిష్ పెట్టేవారు. ఈ పాలిష్ పెట్టినటువంటి దాన్ని వాళ్ళు 5 వెయిట్ చూసేవారు. ప్రతి నాణానికి ఒక వెయిట్ పెట్టి ఇది వెయిట్ వచ్చిందా లేదా, కరెక్ట్గా ఉందా, బరువు తూగిందా లేదా అని చూసుకొని వెయిట్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళు చేసే ఆరోపణ ఏంటో తెలుసండి, ఒక స్టాంప్ వేసేవారు. డెల్టా గ్రీక్ అక్షరాల్లో ఉంటుంది కదా, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలన్, థీటా, అయోటా, కాపా, లాంబ్డా, ఇలాంటి పదాలు అక్షరాలు ఉంటాయి. అందులో ట్రయాంగిల్ ఆకారంలో ఉన్నటువంటి ఒక ముద్ర డెల్టా వేసేవారు.
దీన్ని డోకిమోస్ అని పిలిచింది. అంటే ఇది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, బరువు తూగింది, ఇందులో చెత్త ఏమీ లేదు, దీన్ని ఇప్పుడు వాడుకోవచ్చు. దీనికి వ్యతిరేకమైనదే అడాకుమోస్, భ్రష్టుడు. అంటే చెల్లని, మారని, పనికిరాని నాడెమన్నమాట. ఇక్కడ పౌలు గారు పరుగు పందాన్ని గురించి వర్ణిస్తూ, క్రైస్తవుడు పరుగు పందములో పరుగెత్తే మనిషితో పోల్చబడ్డాడని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో తెలియజేస్తూ ఆ ఆఖరి భాగంలో అంటాడన్నమాట, నేను భ్రష్టుణ్ణి అయిపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని చేతిలో వాడబడే ఒక పాత్రగా మనం ఉండాలంటే, యోగ్యమైన పాత్రగా ఉండాలంటే ఫస్ట్ లిక్విఫై చేయాలి. ఒక ముడి పదార్థం లాగా ఉన్నటువంటి మనం లిక్విఫై, దాని అర్థం ఏంటంటే విరిగి నలిగిన హృదయం అయిపోవాలి. రాయిలాగా ఉన్నటువంటి హృదయం, చెకుముకి రాయిలాగా ఉన్నటువంటి మనస్సు లిక్విఫై. నేను పానార్పణముగా పోయబడుచున్నానంటాడు. పానం అంటే నీళ్లే కదా, నీళ్ళు ఎలాగ పారబోసాడు. లిక్విఫై, నీళ్ళలాగా అయిపోవాలి, కరిగిపోవాలి, విరిగిపోవాలి. మెత్తని మాంసపు హృదయం లిక్విఫై. మరి ఎలా ఉంది మన హృదయం? ఇంకా బండరాయిలాగే ఉందా? ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు, కన్నీళ్లు లేవు. ఓ ప్రియమైన బిడలారా, దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు బహుమానాలు ఇచ్చే రోజున యేసుక్రీస్తు ప్రభు తన న్యాయపీఠం మీద కూర్చొని బహుమానాలు ఇచ్చే రోజున ఈ బహుమానాలు మనం మిస్ అవుతామేమో. మన రక్షణను మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోము. అయితే మన బహుమానాలు మాత్రం మనం కోల్పోతాం. పరలోకంలో కూడా భిక్షగాళ్ళ వలె ఉండాల్సినటువంటి అగత్యత, అలాంటి దుస్థితి మనకి కలుగుతుంది. భ్రష్టుడు అంటే యోగ్యత లేనివాడు, పనికిరానివాడు, మారనివాడు. అలా కాదు, మరి యోగ్యులంగా ఉండాలి. డోకిమోస్. ఇక రెండవది లిక్విఫై అనే దాన్ని ప్యూరిఫై చేసేవారు. లోన చాలా చెత్త ఉంది. డంపింగ్ యార్డ్ అంటారు కదా, ఆ డంపింగ్ యార్డ్ ఉంది ఇక్కడ. అక్కడే చచ్చిన కుక్కలు వేసేస్తున్నారు, అక్కడే మురికంతా తీసుకొచ్చేస్తున్నారు, అక్కడే అంతా చెప్పలేము మనం, అన్ని ఉన్నాయి ఇక్కడ. ప్రియ బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్యూరిఫై, క్లీన్ అవ్వాలి, శుద్ధి చేయబడాలి. పనికిరానటువంటి ఆ భ్రష్టు, ఆ మొస్టు, ఆ చెత్త అంతా తీసి పారవేయాలి. మనం అంటుంటాం, తండ్రి నన్ను కడిగేసేయి, నన్ను తుడిచేసేయి. తుడిచేసుకోమని మనకు చేతులు ఇచ్చాడు దేవుడు. మనం తుడుచుకుంటే బెటర్. అన్నీ ఆయన మీదే వేసేస్తుంటాం మనం. అదొక అలవాటు అయిపోయింది మనకి, అదొక ఆచారం అయిపోయింది. మనము మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్యూరిఫై.
పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి దృష్టి, పరిశుద్ధమైనటువంటి క్రియలు, హోలీనెస్, పరిశుద్ధ జనాంగముగా మనం ఉండాలి. తర్వాత మూడవది, ఈ ద్రావకాన్ని ఒక చట్రములో పొయ్యాలి. దీని అర్థం ఏంటనుకుంటున్నారు? మనం ఎలాగ పడితే అలాగో అయిపోకూడదు. దేవుడు ఒక ఫ్రేమ్ పెట్టాడు, ఆ ఫ్రేములో ఇమడాలి. మనం మనకి తగినట్టుగా వాక్యాన్ని ఫ్రేమ్ చేసుకోవడం కాదు, మనకు తగినట్టుగా సిద్ధాంతాలు రచించుకోవడం కాదు, మనకు తగినట్టుగా బోధలు చేసుకోవడం కాదు. వాక్యానికి తగినట్టుగా మనం మారిపోవాలి. ఒక ఫ్రేమ్ పెట్టాడు, అందులో ఉండాలంతే. కుడి గాని ఎడమ గాని ఇంక అస్సలు మనం కదలకూడదు. అదే అచ్చులో పోయడం అంటే. దేవుడు ఒక అచ్చు పెట్టాడు, ఒక మంచి రూపం ఇవ్వడానికి, క్రీస్తు స్వరూప్యంలోనికి మనల్ని మార్చడానికి. ఒరిజినల్ గా దేవుడు మనిషిని తన స్వరూపమందు చేస్తే పాపము వలన ఆ స్వరూపాన్ని వాడు పోగొట్టుకున్నాడు. వికృత రూపం వచ్చింది. అయితే దేవుడు మళ్ళీ మనకు ఆ స్వరూపమును, ఆ అందాన్ని, ఆ దైవ స్వరూపాన్ని, క్రీస్తు స్వరూప్యాన్ని మనకి ఇవ్వడానికి ఒక అచ్చు, ఒక మోల్డ్ కనిపెట్టి అందులో పోయాలి. మనం బయటికి వెళ్ళిపోకూడదు. ఆ ఫ్రేమ్లోనే మనం సెట్ అవ్వాలి, ఆ ఫ్రేమ్లోనే మనం ఫిట్ అవ్వాలి. తర్వాత అది ఆరిన తర్వాత, ఎండిన తర్వాత, గట్టిపడిన తర్వాత బయటకు తీసి పాలిష్ పెట్టాలి. ఇందాక చెప్పాను, నాను ఎడ్జెస్ సరిగా రావు, అంత మాన్యువల్గా చేసే రోజులవి. మనకు కూడా ఎంతో ఎడ్జెస్ సరిగా లేవు, అంత గరుకుగా ఉంటుంది. ఒక చోటేమో పల్లంగా ఉంటుంది, ఒక చోటేమో ఉబ్బెత్తుగా ఉంటుంది, ఒక చోటేమో ఎడ్జ్. వాటిని కట్ చేయాలి, ఆకురాయితో పెట్టి అరగదీయాలి. పరిశుద్ధాత్మ దేవుడే అరగదీయాలి మనల్ని. పరిశుద్ధాత్మ దేవుడే రైట్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడే పాలిష్ పెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని కరెక్ట్గా వచ్చిందో లేదో ఆయనే చూడాలి. శుద్ధాత్ముడా, ఆ గొప్ప ఆకారములోనికి నన్ను మలుచుము, మార్చు. ప్రతిదినము నా హృదయాన్ని పరిశీలించుము, నా హృదయాన్ని పరిశోధించు. అలా వచ్చిన తర్వాత దాన్ని వెయిట్ చూసేవారు. ఇది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ వెయిట్ సరిగా లేదనుకోండి, పక్కన పడేసేవారు దాన్ని. అదే అభ్రష్టుడంటే, అదే అయోగ్యుడంటే, అదే ఆ డాక్యుమోస్ అంటే. పక్కకు విసిరివేయబడే, పారవేయబడే నాణెము వలె మనం ఉండకూడదు. వెయిట్ రావాలి. నిన్ను దేవుడు త్రాసులో తూస్తే తక్కువగా కనబడితివి. వేయింగ్ అండ్ వాంటింగ్. దేవుడు మనల్ని తోస్తున్నాడు, కానీ మనం తక్కువగానే కనిపిస్తున్నాం. హ్యావ్ మర్సీ ఆన్ మీ లార్డ్. తక్కువగానే కనిపిస్తున్నాం. ఆయన నిర్దేశించినటువంటి, ఆయన నియమించినటువంటి, ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన ప్లాన్ చేసినటువంటి వెయిట్ రావడం లేదు. వేయింగ్ బట్ వీఆర్ వాంటింగ్. ఆయన తూక వేస్తున్నాడు, కానీ బరువు లేదు మనం. ఇలాగ వచ్చిన తర్వాత అప్పుడు స్టాంప్, ద డెల్టా స్టాంప్. మనుషులు స్టాంప్ అక్కర్లేదు మనకి. నువ్వు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, బాగా ప్రసంగం చేస్తావు, బాగా పాటలు పాడతావు, అబ్బో నువ్వు చాలా మంచి విశ్వాసివి. మనుషుల స్టాంపు వద్దండి మనకి. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవుని దాసుడని కాకయ్యపోదని అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు అంతా మ్యాన్ ప్లీజింగే కదా. నో నో నెవర్. We have to please our Creator. We have to please our Comforter. We have to please our Redeemer. మన రక్షకుడిని మనం సంతోషపెట్టాలి, మన ఆత్మదేవుని మనం సంతోషపెట్టాలి, మన సృష్టికర్తను మనం సంతోషపెట్టాలి. దేవుడు స్టాంప్ వేయాలి మన మీద.
మనుషులు మెచ్చుకున్నా పర్వాలేదు, మెచ్చుకోకపోయినా పర్వాలేదు. వీడు చాలా మంచోడురా అని చెప్పినా పర్వాలేదు, వీడు చాలా చెడ్డవాడు అని చెప్పినా పర్వాలేదు. మనుషుల యొక్క సాక్ష్యం మనకు అక్కర్లేదు, మనుషుల యొక్క స్టాంప్ మనకు అక్కర్లేదు, మనుషుల యొక్క ఆమోద ముద్ర మనకు అక్కర్లేదు. దేవుడు వేయాలి ద స్టాంప్ ఆఫ్ అప్రూవల్. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో కనిపించాడు. తర్వాత 30 సంవత్సరాల వయసులో బాప్తిస్మం స్థలంలో కనిపించాడు. ఉన్న సంవత్సరాలన్నీ ఏమైంది? బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరలోకమందున తండ్రి ఆమోద ముద్ర వేశాడు. దిస్ ఈజ్ మై బిలవడ్ సన్, ఈయన నా ప్రియ కుమారుడు, ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. నేను ఈయన బహుగా ఆనందించుచున్నాను, బహుగా సంతోషించుచున్నానని స్టాంప్ ఆఫ్ అప్రూవల్. ఎలా ఎందుకు వేయగలిగాడు ఆయన స్టాంప్? 18 సంవత్సరాలు ఆయన అజ్ఞానంలో ఉన్నాడు. అజ్ఞానంలో ఇండియా వచ్చాడు, ఇరాన్ వెళ్ళాడు, ఇరాక్ వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, కెనడా వెళ్ళాడని కాదు, ఆయన అక్కడే ఉన్నాడు. ఆ 18 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడుతూ, వృత్తి ధర్మాన్ని జరిగిస్తూ, అటు పరలోకపు తండ్రికి, భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషులకు కూడా లోబడుతూ 30వ ఏట తండ్రి అయిన దేవునితో స్టాంప్ ఆఫ్ అప్రూవల్ ఆయన సాధించాడు. ఓ ప్రియమైన సంఘ బిడ్డలారా, మనం భ్రష్టులంగా ఉండకూడదు. తూకం వేసిన తర్వాత తూకానికి రాకపోతే బయట పారవేసే నాణెములే ఉండకూడదు. డోకిమోస్. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజున మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ద బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్, లైన్ గా చేతులు కట్టుకుని నిలబడతాం. ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళు, ఈ లోకాన్ని త్యాగం చేసి, త్యజించి, ఉపేక్షించి, ఈ లోకం నాకు అక్కరలేదు, దేవుడే నాకు కావాలి అని చెప్పిన వాళ్ళందరూ ఫ్రంట్ లైన్ లో ఉండి బహుమానాలు తీసుకునే రోజు వస్తుంది, ఆనందించే రోజు వస్తుంది. దానికి మనం సిద్ధపడదాం. ఇప్పుడే కఠినమైనటువంటి, కఠోరమైనటువంటి దీక్షను పూనుద్దాం. డోకిమోస్ యోగ్యమైన నాణెముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి బ్రతిమలాడుకుందాం సహాయం చేయమని. ప్రియబిడ్డలారా, మోకరించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, యోగ్యమైన పాత్రగా మమ్మలను చేయండి. యోగ్యమైన నాణెము వలె డోకిమోస్ ఆ విధముగా మమ్మలను చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీవు ఆశీర్వదించావని నమ్ముచున్నాను. రోగముల నుండి విడుదల కలుగు చేశావని నమ్ముచున్నాను. దురాత్మల హస్తాల నుంచి విడిపించావని నమ్ముచున్నాను. పేదరిక సంఖ్యలు తెంపివేశావని నమ్ముచున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గ్లోరీ టు గాడ్. God be with us till we meet again. Amen. ఇంతవరకు దైవజనులు మా మామయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరందరూ దీవింపబడారని విశ్వసిస్తున్నాం. అలాగే మీకు ఎటువంటి సమస్యలను, రోగంతో బాధపడుతున్నా మా నంబర్కు సంప్రదించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబ్, చర్చ్ స్ట్రీట్, రాజ్పూడి, జగంపేట. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా నెంబర్ 9908055599 9963637893. అందరికీ వందనాలు.